అండి, అందరు గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరైతే లేచిరండి. నేనైతే లేచిన 5 గంటలకే లేచిన. ఎందుకు లేచిన తొందరగా అంటే పచ్చడి చేద్దామని అన్నేసి పల్లీలు అయితే వేయించి మంచిగా పుప్పు తీసి పెట్టిన, చింతపండు కూడా నానబెట్టి పెట్టిన మంచిగా. నూనెలో అయితే పచ్చిమిర్చి కలమాకు ఫ్రై చేసిన, ఎండుమిర్చి ఎల్లిపాయలు పోపు జీలకర్ర వేయించిన, ఇక నువ్వులు కూడా వేయించి పెట్టేసిన. ఇంకొచ్చేసి ఏంటంటే టమాటా కూడా మంచిగా ఫ్రై చేస్తున్నా నూనెలో వేసి. అందులోనే చింతపండు వేస్తా. ఈ చింతపండు వేస్తే కొంచెం ఆయిల్ ఫ్రై అయితే మంచిగా నూరితే బాగుంటుంది. నువ్వులు అయింది, జీలకర్ర అయితే వేస్తున్నా. ధనాలు అయితే పట్టి పిండి ఉంది, అదే టమాటా పచ్చడి టమాటాలు వేసేసినప్పుడే ఇదైతే నూనెతో వేసి పల్లీలు కూడా వేస్తున్నా. వాటితో పాటు ఇవన్నీ ఒకటేసారి వేసి నూరుతున్నాను. ఇవన్నీ అయితే వేసిన నూరుతున్నా. చాలా రోజులు అరవై పచ్చడి చేయక పల్లీలు నువ్వులు జీలకర్ర అయితే మెత్తగా నూరుతున్నాయి. మెత్తగా అయితే పల్లీల పచ్చడి అయితే కమ్మ రసం వస్తుందండి. ఇక పచ్చిమిర్చి చేసి నూరుతుంది. పచ్చిమిర్చి కలమాకు టమాటా చింతపండు అయితే ఉడికింది. చల్లారకుండా రోట్లు వేస్తే నూరొచ్చు. మిక్సీలో అయితే చల్లారాలి. ఇక వేడిగున్నప్పుడు నూరులే రోట్లు, ఎందుకంటే మెత్తగా అవుతుంది తొందరగా. టమాటా అయితే నూరుతుంది. టమాటా అయితే మెత్తగా నూనె, చింతపండు అది 2 వేస్తా. పల్లి చట్నీ ఏంది పచ్చిమిర్చి 2 వేసి కాలు నూరుతాం. నూరితే పచ్చడి అయినా మెత్తగా అయిందండి. మంచిగా మెత్తగా పువ్వు పెడుతున్నానండి. పంటి కింద మంచిగా మినపప్పు కొంచెం శనగపప్పు వేస్తాం, బాగుంటాయి పచ్చడి తీసుకుంటే. పచ్చిమిర్చి వేస్తున్నా. ఎల్లిపాయలు నూరినప్పుడు వేసినా, ఇప్పుడు కూడా వేసినా బాగుంటుంది. పప్పు వేసి పచ్చడి అయితే వేస్తున్నా. పోపలు వేస్తున్నా. అంత బాగుంది. ఊరుంటుంది కదా చూస్తేనే బాగా. మందం అయితే అన్నమైంది, ఎందుకంటే అప్పుడే స్కూల్ కదా పొద్దున్నే. ఆమె వరకే వండిన, నేను తర్వాత వండుకుంటామని. టిఫిన్స్ అయితే అమ్మకు అందది కూడా. బాగుందా ఉప్పు కారం? సూపరా? మంచిగా చెప్పరాదు? బాగుంది. గుడ్ మార్నింగ్ చెప్పరాదు? చెప్పాలంటే వేడి వేడి అన్న అదృష్టం ఉండాలండి తినాలంటే అమ్మ చేత.